అమ్మ లాంటి ఆర్డిటి, నాన్న లాంటి భరోసా. కుటుంబంలో ఎంతమంది ఉంటే అందరికీ ఆర్డిటి చేసిన సహాయం అంతా ఇంతా కాదు. కానీ అటువంటి ఆర్డిటి ఇప్పుడు కష్టకాలంలో ఉంది. ఎన్నడూ ఎప్పుడు ఎక్కడ లేని విధంగా ఆర్డిటి పడుతున్న కష్టం చూసి ప్రజలే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఎఫ్సిఆర్ఏ రెన్యువల్ చేయడంలో కక్ష సాధింపు అని చెప్పవచ్చు. రాయలసీమ ప్రాంతాల్లో ఆర్డిటి ఒక వ్యక్తి కాదు, శక్తి. ఎఫ్సిఆర్ఏ రెన్యువల్ చేయాలంటూ గతంలోనే భారీగా ర్యాలీలు, నిరసనలు చేసిన కేంద్ర ప్రభుత్వం మాత్రం నేటికి ఆర్డిటి సంస్థను ఎఫ్సిఆర్ఏ రెన్యువల్ చేయకుండా కేంద్రం రాయలసీమ ప్రాంతాల ప్రజలను రోడ్డున పడేయబోతోంది. కష్టం అంటే క్షణం కూడా ఆలోచన చేయకుండా విద్య, వైద్యం, కూడు గూడు ఇలా పలు రకాల సేవలు చేసిన ఆర్డిటిపై కేవలం కులం, మతం పేరుతో రాజకీయాలు చేస్తున్న రాజకీయ నాయకులు, ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలకు ప్రజల తరపున ఒకే ఒక విన్నపం: మీరు ఆర్డిటి వైపు నిలబడకపోతే మిమ్మల్ని, మీ పార్టీని ప్రజలు ఎప్పటికీ నమ్మలేరు కూడా. అమ్మ పెట్టదు, అడక్క తినేయదు అనే ధోరణిలో ఉంది రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం. భారతదేశ వ్యాప్తంగా ఎన్నో స్వచ్ఛంద మరియు సేవా సంస్థలు చేస్తున్న దానికంటే ఆర్డిటి ముందు వరుసలో ఉంటుంది సేవా గుణంలో. అటువంటి ఆర్డిటి ఇప్పుడు కనుమరుగయ్యే పరిస్థితిలో ఉంది. ఒకవేళ ఆర్డిటి నిలిపివేస్తే లక్షల్లో విద్యార్థులు, వేలల్లో మహిళలు, ఇంకా మందబుద్ధి పిల్లలు, పలు రకాల సేవలు అందిస్తున్న వారు రోడ్డుపైకి వచ్చి చేసే నిరసన దేశవ్యాప్తంగా ప్రభుత్వాల పరువు పోతుందేమో చూసుకోండి. రాజకీయ నాయకులారా, మీకు ఓట్లు వేయడానికి కనీసం మీరు రోడ్లపైన తిరిగని పరిస్థితి వస్తుందేమో ఒక్కసారి ఊహించుకోండి. ఇప్పటికైనా రాజకీయ నాయకులు రాష్ట్ర ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వానికి ప్రత్యేక చొరవ తీసుకొని ప్రజల తరపు నుండి ఆర్డిటి సంస్థను కాపాడండి. లేకపోతే మీ రాజకీయ భవిష్యత్తు అంధకారమే. అనంతపురం జిల్లాలో విద్య, వైద్యం, కూడు గూడు ఇవన్నీ ఏదైనా సరే మేమున్నామంటూ ఆర్డిటి విపరీతంగా సేవలు చేస్తుంది. అయితే ఈ సేవలని మేము అడ్డుకుంటామంటూ కేంద్ర ప్రభుత్వం ముందుకొచ్చింది. ఇక్కడ క్రిస్టియానిటీ ఫండ్ తోలు తొక్క అని ఏంటేంటో అంటుంది, కానీ ఇక్కడ క్రిస్టియానిటీకి సంబంధించిన ఒక్క పూస కూడా లేదు. కావున కొంచెం కేంద్ర ప్రభుత్వం దయ ఉంచి వాళ్ళు ఇక్కడున్న లోపలికి వెళ్తే తెలుస్తుంది వీళ్ళు చేసే వైద్యము. లోపలికి వెళ్తే వీళ్ళు చేసే వైద్యం గురించి మాట్లాడుకుంటే దారుణమైన పరిస్థితి, క్రిటికల్ స్టేజ్ ఉంది. ప్రైవేట్ హాస్పిటల్స్ తీసుకెళ్ళండి అన్నా కూడా ఆర్డిటికి తెచ్చిన కేసులు ఎన్నో ఉన్నాయి. మనము ఆ కేసుల వివరాలు ఇక్కడ పూర్తిగా ఎవరైతే బాధితులు వైద్యం చేయించుకుంటున్నారో వాళ్ళే చెప్తారు. మీరు వాళ్ళ మాటల్లో వినండి, కొంచెం బుద్ధి తెచ్చుకొని కేంద్ర ప్రభుత్వం అయినా సరే, మన పెద్దలు, మంత్రులు, గౌరవనీయులైన ఎమ్మెల్యేలు వీళ్ళంతా ఉన్నారు కదా, వీళ్ళు కొంచెం కళ్ళు తెరిచి చూస్తే మీరు కూడా రావచ్చు. మంచి వైద్యం ఉంది, ప్రైవేట్ హాస్పిటల్ కంటే ధీటుగా వైద్యం ఉంది. మీకు కూడా మంచి మంచి ఆపరేషన్స్ చేస్తారు. కావాల్సింటే ఒకసారి ఆర్డిటిని విచారణ కమిటీ వేసి ఇక్కడ నిజంగా క్రిస్టియానిటీకి సంబంధించినది ఉందా, లేకపోతే ఆర్డిటి ఎందుకు అవసరమవుతుంది, విద్య, వైద్యము, కూడు గూడు ఇవన్నీ హెల్ప్ చేస్తుంది. ఇటువంటి ఆర్డిటిని ఖచ్చితంగా మేము కాపాడుకుంటామని ఆ జనాల మాటల్లోనే విందాము. పదండి ఆర్డిటి హాస్పిటల్లోకి. మీ అన్న నేను మీ ఇంట్లో ఉన్నారు నీకే ఉన్నారు బ్రో. ఈ పిల్లోడు ఇంత బాగున్నాడు, ఒక పేషెంట్ అంట, కానీ ఆర్డిటి సేవ చేస్తుంది. ఏం సేవ చేస్తుంది, ఎటువంటి వైద్యం అందిస్తుంది చెప్తారా? ఏం జరిగింది నీకు? ఎటువంటి 5 నెలల బిడ్డ నుంచి బ్లడ్ ఎక్కించుకున్నాం బ్రో ఆర్డిటి హాస్పిటల్లో. ఆర్డిటి హాస్పిటల్ ఒకవేళ క్లోజ్ చేస్తే మా బతుకు ఇంక అంతే బ్రో. అయ్యో, 5 సంవత్సరాల నుంచి నువ్వు ఆర్డిటిలోనే సేవలు పొందుతున్నావు? అవును బ్రో. 5 నెలల బిడ్డ నుంచి ఎక్కించుకుంటా ఉన్నాను. డోనర్లను పిలిపించుకోలేదు. సర్కార్ ప్లాన్ నుంచి బ్లడ్ వస్తుంది. అన్నీ అవసరం లేదు, నీకు ఆర్డిటికి వస్తే ఇచ్చేస్తుంది. ఇస్తుంది బ్రో. 5 ఏళ్ళ నుంచి ఎన్ని సంవత్సరాలు ఇప్పుడు? 20 years బ్రో. 5 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాలు చేరుకున్నావు.
ఆర్డిటికి సేవకి ఏమైనా చేస్తావా ఫ్యూచర్ కి? చేస్తాను బ్రో, ఏం చేస్తావు? రిక్వైర్ అయితే చేస్తాను బ్రో, ఖచ్చితంగానా? ఖచ్చితంగా బ్రో. గవర్నమెంట్ కి ఏమని చెప్తావా? నీ హాస్పిటల్ మూసేపిస్తాను, నీకు సేవలు చేయము, నిధులు ఆప్ చేస్తామంటుంది మీ గవర్నమెంట్ వాళ్ళు ఉంటారు కదా, అవును. నాయకులు. ఏమని చెప్తావా? మీకు ఆర్డిటి ఎటువంటి సేవలు చేసింది, మీరు ఎందుకు వచ్చారు? సార్ నాకు 12 years నుంచి ఫిట్స్ వస్తుంది సార్, నైట్ టైం నిద్రలా వస్తుంది. నేను ఇక్కడే చూపించుకుంటాను, చాలా బాగా చూస్తారు సార్. మందులకి మాత్రమే డబ్బులు సార్, ఇంకేంకి ఫీజులు లేవు సార్, అంతా ఫ్రీగానే జరుగుతుంది. మా పిల్లలకి డెలివరీలు అంతా ఇక్కడే బాగా చేయించినాం, బాగున్నారు సార్. మీరు బొట్టు పెట్టుకొని వచ్చారు, మామూలుగా ఇక్కడ క్రిస్టియన్స్ బాగా చూస్తారు, తెలుగు వాళ్ళకి బాగా చూడరు, ఈ హాస్పిటల్ తీసేస్తామని గవర్నమెంట్ అంటుందంట. లేదు సార్, అది చాలా తప్పు సార్. అందరినీ సమానంగా బాగా చూస్తున్నారు సార్, ముస్లిమ్స్, హిందూస్, క్రిస్టియన్స్ ఏం లేదు సార్, అంతా ఒకటే. గవర్నమెంట్కి ఏమని చెప్తారా? ఈ హాస్పిటల్ ఇవన్నీ ఆపేస్తుందంట. ఎందుకు ఆపేస్తుంది సార్? ఆపేస్తే మా ఇంట్లో వాళ్ళు ఏమైపోవాలా? దేశంలో అందరికి ప్రతి ఒక్కరికి షుగరు, బీపీ ఏదో ఒక సమస్య ఉన్నే ఉంటుంది. మాకు అన్ని రకాలుగా బాగా చూస్తున్నారు సార్. మందులకు ఒక్కటే మేము డబ్బులు పెడతాండేది, ఏ బ్లడ్ టెస్ట్కి కానీ ఏమిటికి ₹1 లేదు సార్, అంతా ఫ్రీగానే చూస్తున్నారు. మోడీ గారు ఈ నిధులు ఏదైతే ఈ ఆర్డిటి హాస్పిటల్ కి నిధులు ఆపేయాలని చూస్తున్నారు. ఎందుకు అంటే ఇది క్రిస్టియన్ కి సంబంధించినది అంటున్నారు. లేదు సార్, చాలా తప్పు సార్. మోడీ గారు తాతకి ఏమని చెప్తున్నారు? మోడీ గౌరవనీయులైన ప్రధానమంత్రి గారికి ఇది చాలా తప్పు సార్, ఇట్లా చేయకూడదు. ఇదే సార్ మేము కోరుకునేది. చాలా బాగా చూస్తున్నారు, చాలా మంచి హాస్పిటల్, చాలా మంచి పేరు కూడా ఉంది. చిన్న పిల్లలకు కూడా చాలా బాగా ట్రీట్మెంట్ చేస్తున్నారు, అంతా ఫ్రీనే, మందులు మాత్రమే కొంటాండేది అంతే, మేము ఇంకేం లేదు. మహిళ కాబట్టి మిమ్మల్ని అడుగుతున్న, సహజంగా బయట మీకు తెలిసే ఉంటుంది, సిజరిన్ ఇవి చేస్తుంటారు, ఇక్కడ నార్మల్ కాన్పు అనేది నార్మల్, చాలా స్పెషల్, చాలా సంతోషంగా ఉంది సార్. మాలాగే మా పిల్లలకి రాబోయే జనరేషన్ కూడా నార్మల్గానే చూస్తున్నారు, నార్మల్గానే డెలివరీ చేస్తున్నారు, అది చాలా హ్యాపీగా ఉంది సార్. అందరికీ సిజరిన్ చేస్తే ఈ కాలంలో పిల్లలు చాలా ఇబ్బందులు పడతారు కదా సార్. ఈ ఫుడ్ సరిగ్గా ఏమీ దీని తగ్గట్టుగా వాళ్ళు నార్మల్ డెలివరీ అంటే చాలా గొప్పే సార్. టైము 5 అవుతుంది, 4:30, 5 అవుతుంది. ఈ టైం వరకు ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా ఉంటారు. లేదు సార్, చాలా బాగా చూస్తారు. మేము నైట్ టైం కూడా చాలా సార్లు చూపించుకొని పోయినాం సార్, వచ్చి ఎమర్జెన్సీ అయితే చూస్తారు సార్. 5 అవుతుంది, ఇంకా గవర్నమెంట్ హాస్పిటల్ కూడా పనిచేయదేమో. చేయదు సార్. గవర్నమెంట్ హాస్పిటల్కి ఎప్పుడైనా వెళ్ళారా? ఎప్పుడో 30 ఏళ్ళ కింద వెళ్ళాను సార్. ఆడిటినే సార్, సుమారుగా 12-13 years అయింది సార్, ఇక్కడికే వస్తాను. చివరిగా గవర్నమెంట్కి ఏం చెప్తారు ఒక మాటలో? ఏం చెప్తాను సార్, ఆడిటి చాలా బాగా చూస్తుంది. దీనికి ఇంకా మీరు ప్రోత్సాహం చేసి ఏదైనా ఎంకరేజ్ చేసి ఏదైనా ఇంకా మంచి చెడ్డ చూస్తే మీకు బాగుంటుంది, మాకు బాగుంటుంది, ప్రజలు కూడా బాగా హ్యాపీగా ఫీల్ అవుతారు సార్. థ్యాంక్ యూ సార్. అలా రద్దు చేయడం వల్ల చాలామంది పూర్ పీపుల్కే అనే కాదు, మంచి ఫెసిలిటీస్ ఉన్నటువంటి ఒక హాస్పిటల్ని ప్రజలు కోల్పోయినట్టుగా అవుతుంది. కాబట్టి ఇది కంటిన్యూ చేస్తే చాలా మంచిది. అండ్ ఇంకొక విషయం, నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ నేను చెప్పాలంటే, మా అమ్మాయి ఉంది కదా, మా అమ్మాయిని కూడా మా వారి ఇక్కడే ఆపరేషన్ జరిగింది, సి సెక్షన్ అయింది మా అమ్మాయికి. అంతా హై ఫెసిలిటీస్, అంతా చాలా బాగున్నాయి, ఫెసిలిటీస్ అన్ని చాలా బాగున్నాయి. రూమ్స్ కావచ్చు, ప్రైవేట్ హాస్పిటల్స్ తోటి పోలిస్తే దానికన్నా చాలా బెస్ట్ ఇది. ఎందుకంటే లైక్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మెంబర్ అయ్యి ఒక మంచిగా ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా బేరబుల్ చేసేటువంటి ఛార్జెస్ చేస్తున్నారు. అండ్ ప్రతి ఒక్క టెస్ట్లో ఫ్రీగా చేస్తున్నారు, ఓన్లీ మెడిసిన్ మాత్రమే కలెక్ట్ చేస్తున్నారు. పీపుల్ అందరికీ కూడా ఎంతో హెల్ప్ చాలా చేస్తున్నారు. కాబట్టి ఇది కంటిన్యూ అవ్వడం ద్వారా ఒక 10 మందికి మనము లైఫ్ని ఇచ్చిన వారమే అవుతామే, కానీ మళ్ళీ వాళ్ళను కొట్టగొట్టినట్టు అలా అవుతుంది. కాబట్టి అలా చేయకండి దయచేసి. థ్యాంక్ యూ. వచ్చింది సార్, ఆపరేషన్ ఫ్రీగా చేసినారు, ఓన్లీ మందులు కోటే బిల్లు కట్టించుకోండి. ఏ టైంలో వచ్చినా బాగా చూసుకుంటున్నారు సార్ ఇక్కడ. అయితే ప్రైవేట్ హాస్పిటల్ కంటే ఇడే మేలు సార్. ఎన్ని రకాల మంచి వాళ్ళకన్నా అన్ని టెస్టులు ఇల్లే చేపిస్తున్నారు సార్. మంచికి ఏముండేది, టెస్టులు అన్నీ ఇడే ఒకేసారి చేయాలంటే ప్రైవేట్లో అయితే ఎంత బిల్లు అవుతుంది సార్. గవర్నమెంట్లో చూస్తే బ్లడ్ టెస్ట్ చేస్తే ఆ రిపోర్ట్ రాదు, రిపోర్ట్ వస్తే మందులు రావు. స్కానింగ్ చేసిన ఈ రోజు చేసింటే సోమవారం రావాలి, ₹100 అస్సలు ₹1 కానీ అడగలేదు సార్. అస్సలు ఏ ఆపరేషన్కి ఏమన్నా ఉంటాయి కదా సార్, వాళ్ళు కానీ అసలు పావలా కానీ అడగలేదు సార్. బయట అసలు షుగర్ ఉన్న వాళ్ళకైతే మేము ఇక్కడ అడ్మిట్ ఏంటింది సార్, ఒక 2 నెలల కింద. షుగర్ పేషెంట్లకి ఏం కావాలన్నా పెడుతున్నారు, ఏ టైంలో కావాలన్నా, రాత్రి 12 అయినా నర్స్ వచ్చి ఇంజక్షన్ ఇస్తుంది. హాస్పిటల్ మూసేస్తాము, ఇవన్నీ నిధులు ఆపేస్తాము, మేమందరం ఊరుకుంటామా సార్, వచ్చి ధర్నాగాని చేస్తాం సార్. ఇక్కడ కూర్చుంటాం సార్, కూర్చుంటాం. మాకు పల్లెటూరులో ఇల్లు ఇచ్చినారు, మాకు స్కూల్ ఇచ్చినారు,
అన్ని సౌకర్యాలు చేస్తున్నారు కాబట్టి మేము ఎందుకు కొనిస్తాం సార్ ఈ హాస్పిటల్. మాకు కావాలా సార్ ఈ హాస్పిటల్ కావాలని పోరాడతాం సార్. అసలు మేము తగ్గద్దమ్మా. అస్సలు తగ్గాం సార్ అంతేమా? అంతా. మీరు చెప్పండి, మీరు దేనికి వచ్చారు? ట్రీట్మెంట్ ఎట్లా జరుగుతుంది? ట్రీట్మెంట్ అయితే బాగా జరుగుతుంది సార్. నేను డెలివరీ అయినది కానీ ఈడే అవునా? అప్పటికే 20 ఏళ్ళకే చేసినారు. కానీ రావడంలోనే డైరెక్ట్గా వచ్చినా చేర్చుకున్నారు ఈడ పాపం. నేను ఫస్ట్ నుంచి చూరుకోకుండా 20 సంవత్సరాల కిందట మీరు డెలివరీకి మళ్ళీ ఇప్పుడు కూడా ఇప్పుడు నా కూతురుగా తోలుకొస్తున్నా. డెలివరీకి పిలుచుకొచ్చారా? మహాఘట్టం ఇదైతే. 22 ఏళ్ళు పాపలోనికి నా పెద్ద హాస్పిటల్ మీద నమ్మకంతో పిలుచుకొస్తున్నాం. అయితే ఇతర కాన్పులు ఇవన్నీ సిజరీన్ చేస్తారు. అది ఫస్ట్ గవర్నమెంట్ చూపించుకున్నా సార్. మామూలు ఇంటికాడ రావడంలో వచ్చేస్తాను పాపం. ఎక్కడ చూపించుకున్నాను అనుకోకుండా చేర్చుకున్నారు నన్ను. చేర్చుకుని ఇచ్చి డెలివరీ టైం ఇచ్చి నా కొడుకు ఫస్ట్ కీర్లు అయినాయి. ఫస్ట్ కీర్లు అయితే బాబుకు కోమా దాంట్లో పెట్టినారు ఐసీ రూమ్లో. బాబుని బాగా సేల్ చేసినారు. నన్ను ₹1 తీసుకోలే. కానీ అప్పట్లో అయినా మేము 10-12 రోజులు ఉన్నా కూడా 10,000 బిల్లు. అంతేనా? భోజనాలు పెట్టించి బ్రెడ్ అన్నీ అయినా కూడా 10,000 అప్పట్లో అయినా. ఇప్పుడైనా తక్కువే. హాస్పిటల్ తీసేస్తాము, నిధులు ఆపేస్తాం. అది ఆపేస్తే మా జీవితాలన్నీ రోడ్లు పాలు అయిపోతాయి. ఉన్న వాళ్ళంతా చనిపోతారు కానీ బతికేది ఏమి ఉండదు. ప్రైవేట్ హాస్పిటల్స్ ధీటుగా ఇక్కడ చూస్తున్నారని వీళ్ళు అంటున్నారు, ఏమంటారు? ప్రైవేటు ఉన్నోళ్ళు పోతారు, లేని వాళ్ళు మా వాళ్ళు అంతే. ఇంకా మేము ఇది ఉంటే వాళ్ళ దేవతలు మాదిరి ఉన్నితే గవర్నమెంట్ వాళ్ళు. లేకపోతే తీసేస్తే గవర్నమెంట్ వాళ్ళు మా జీవితాలు నాశనం చేసినట్టు. గవర్నమెంట్కి ఏమని చెప్తారా? ఏం చెప్తారు? ఇంత అద్దుమానం చేస్తే మేము బ్రతకలేము సార్. ఇది ఉంటేనే బతికేది. ఇప్పుడు మా యొక్క బిడ్డకు కానీ 3 డెలివరీ బాగా చేసినారు. 2వ బిడ్డకు కానీ బాగా చేసినారు డెలివరీ. బాగా డబ్బులు తక్కువే. మీ పాపనా? ఇప్పుడు మా పాపంగా నవ్వుకుంటూ వెళ్తుంది. నవ్వుతో వెళ్తుంది. కానీ ఆమెకు అంత బాగాలేదు. 3-4 వచ్చి కలిసమంటున్నారు సార్. మీరు ఇక్కడే డెలివరీ, మీ పాప ఇక్కడే డెలివరీ. సరే సార్, దానికి బాగుండాలని ఇది కంటిన్యూ కావాలని కోరుకుంటున్నా సార్. ఆర్డిటి హాస్పిటల్లో మీరు వైద్యం చేయించుకుంటారు, ఎలా ఉంది? చాలా బాగుంది, ఎక్సలెంట్గా ఉంది. అంటే గవర్నమెంట్ హాస్పిటల్స్ కంటే కూడా ఇక్కడ చాలా బాగా చూస్తున్నారు. ట్రీట్మెంట్ రిసీవింగ్ కూడా చాలా బాగుంది. మీరు ఎన్నోసారి ఇది సెకండ్ ప్రెగ్నెన్సీ నాది. ఫస్ట్ కూడా నాకు నార్మలే అయింది. వీళ్ళు ఇచ్చిన ప్రికాషన్స్ అన్నీ తీసుకోవడం వల్ల మా బేబీ కూడా ఎక్సలెంట్గా ఉంది. ఆర్డిటీలోనే చేయించుకున్నాను. ఆర్డిటి హాస్పిటల్ ఈ నిధులు ఆపేస్తా అంటున్నారు, మీరేమంటారు? గవర్నమెంట్కి విన్నపం ఏమంటారు? అంటే అట్లా ఆపేస్తే కింద చాలామంది ఇబ్బంది పడతారు. వీళ్ళ సేవలు కూడా నిలిచిపోతాయి. కాబట్టి నిరంతరం ఈ సేవలు జరగాలంటే నేనైతే గవర్నమెంట్కి చెప్పేది సహాయం చేయండి. ఖచ్చితంగా ఆర్డిటి అనేది కొనసాగాలి. పాప ఇక్కడే పుట్టింది సార్. మళ్ళీ సెకండ్ డెలివరీ కూడా ఇక్కడే బాగుంటే ఇక్కడే చూపించుకుంటాను. ఆమె బెంగళూరు అయినా కూడా డెలివరీకి ఇక్కడే వచ్చాను సార్. వైద్య సేవలు ఎలా ఉన్నాయి? బాగున్నాయి సార్. నిధులు ఆప్ చేసి చాలా పేదలు అయితే చాలా ఇబ్బంది పడతారు సార్ దానివల్ల అయితే. ఇప్పుడైతే సార్ బాగుంది. ఇదే కంటిన్యూ అయితే బాగుంటుంది. ఫస్ట్ కాన్పు, రెండో కాన్పు కూడా ఇక్కడే సార్. అది కర్ణాటక నుంచి వచ్చి సార్. అదే స్వగ్రామం ఇక్కడేనా? స్వర్గం నాదైతే ఇక్కడే. మా భార్య బెంగళూరు. పుట్టిన దగ్గర చూపించుకోకుండా ఇక్కడే చూపించుకుంటాను. ఆర్డిటి సేవలు ఎటువంటి సేవలు చేస్తున్నారు? ఆర్డిటి అయితే సార్ వైఫ్ అండ్ హస్బెండ్కి అయితే ప్రాబ్లం లేదు సార్. పేద ప్రజలకైతే ఎలాంటి ఇబ్బంది లేదు. ఇప్పుడు ప్రజెంట్ అయితే సార్ మాకైతే ఎలాంటి ప్రాబ్లం లేదు. ఇది ఇట్లే కొనసాగితే బాగుంటుంది సార్. ఓకే. ఆర్డిటి వైద్య సేవలు ఎలా ఉన్నాయి? చాలా బాగున్నాయి. ఇటువంటి హాస్పిటల్స్ గవర్నమెంట్ హాస్పిటల్స్ కంటే ఇవే ఎంతో ఉత్తమంగా పనిచేస్తాయి. ఇక్కడ డాక్టర్లు కానీ మంచిగా ఓపికగా బాగా చూస్తారు డాక్టర్లు. ఎందుకంటే గవర్నమెంట్ హాస్పిటల్స్ లో ₹100 లేని పని జరగదు మినిమం. ఇక్కడ ఏమైనా డబ్బులు అడుగుతున్నారు? ఇక్కడ ఎవరు ఉచితంగా వాళ్ళు స్వచ్ఛందంగా సేవ చేస్తారే కానీ ఇక్కడ డబ్బులు ఎవరు ఆశించే వాళ్ళే లేరు. వీళ్ళు ఇక్కడే డెలివరీ అయింది చిన్నపిల్లలు. ఈ పాప ఇక్కడే డెలివరీ అయింది. ఇక్కడే 2 తరాలు ఇక్కడే. అవును. గవర్నమెంట్కి ఏమని చెప్పుకుంటారా? నిధులు ఆఫ్ చేస్తుంది అంటుంది. వీళ్ళకి ఇంకా ప్రోత్సాహం ఇచ్చి వీళ్ళకి నిధులు మంజూరు చేస్తే బాగుంటుంది. ఏ ప్రభుత్వం ఏ రాజకీయ నాయకులు చేయని సేవలు వీళ్ళు చేస్తున్నారు కాబట్టి ప్రభుత్వం కూడా వీళ్ళని మంచిగా ఆదరించి వీళ్ళకి ఫండ్స్ రిలీజ్ చేస్తే బాగుంటుంది. ఆర్డిటి సేవలు ఎలా ఉన్నాయి? బాగున్నాయి. మొట్టమొదటిసారికి వచ్చారా మీరు? లేదు, ఇక్కడికే వస్తాం నార్మల్. చిన్న పిల్లోడు ఇక్కడే. రెండోసారి ఇది రావడం? లేదు, మేము ఎప్పుడు ఇక్కడికే వస్తాం. పుట్టినప్పటి నుంచి. ఏ వైద్యం కావాలన్నా ఇక్కడికే? గవర్నమెంట్ ఆసుపత్రికి వెళ్ళరా? లేదు, ఇక్కడికే వస్తాం. అంటే గవర్నమెంట్ ఈ ఆర్డిటి సేవల్ని బంద్ చేస్తా అంటుంది, మీరేమంటారు? గవర్నమెంట్ అలా ఎలా బంద్ చేస్తారండి? బంద్ చేస్తే ఇక్కడికి వచ్చి వాళ్ళంతా ఏమైపోవాలి?
ట్రీట్మెంట్ అంతా బాగుంటుంది కదా ఇక్కడ. మనం చెప్పుకుంటారా గవర్నమెంట్కి? ఏం చెప్పుకుంటాం, పని చేయకోకుండా చూసుకోమని చెప్పుకుంటాం. అంతే. సరే, ఆర్డిటి సేవలు నిలిపేస్తామంటున్నారు, మీరేమంటారు? అనంతపురం జిల్లా 100% కరువు కాటకాలకు నిలవము. అదేవిధంగా ఈ జిల్లా వర్షాధారం లేదు కాబట్టి సగం మంది రైతులు ఈరోజు ఆత్మహత్య చేసుకోవడం జరుగుతూ ఉంది. అదేవిధంగా రెండో దానికి ఆత్మహత్యల కారణాలు ఏమంటే ఆరోగ్యం. ఈ ఆరోగ్యం ప్రైవేటు హాస్పిటల్ రాబందులాగా రాక్షసులాగా పీల్చుకొని తింటున్నాయి. అలాంటి తరుణంలో ఈ ఆర్డిటి అనంతపురం జిల్లా చేసుకున్న ఒక వరం. ఇలాంటి ఆర్డిటి మనకు ఎంతోమంది పేదలకు ఆరోగ్యపరంగా కావచ్చు, వ్యవసాయ పరంగా కావచ్చు, విద్యాపరంగా కావచ్చు, పారిశ్రామిక పరంగా కావచ్చు, అన్ని రంగాలుగా ఈ ఆర్డిటి తోడ్పడుతుంటే ఈరోజు ఆర్డిటిని తీసేయాలా, నిధులు ఆపాలా అనడం ఎంతవరకు ఇది సమంజసం కాదు. ఈరోజు ఇటువంటి సంస్థలు, ఎన్నో సంస్థలు దేశంలో ఉన్నా కూడా నిస్వార్థంగా ఈరోజు ఆర్డిటి సేవలు చేస్తూ ఉంది. ముఖ్యంగా ఈరోజు హాస్పిటల్స్లో ఎంతోమందికి మందులు, డాక్టర్సు ఈరోజు ఉచితంగా ఇవ్వడం అనేది చాలా సంతోషదగ్గ విషయం. ఈరోజు చాలామంది ఆత్మహత్యలకు కారణాలు ఈ ఆరోగ్యము, రెండోది వచ్చేది వ్యవసాయమే. కాబట్టి ఈరోజు ఆరోగ్యపరంగా ఎంతోమందికి, పిల్లలకు, పెద్దలకు, ప్రతి ఒక్కరికి లక్షలు చిన్న రోగం వచ్చిందంటేనే రాబందులాగా విక్కుతింటున్న ఈ ప్రైవేటు హాస్పిటల్స్ ఎదుర్కొని ఈరోజు ఆర్డిటి సేవలు అందిస్తుందంటే ఆర్డిటికి ఏ విధంగా చెప్పుకున్న రుణం తీర్చుకోలేము, ఏ విధంగా మాట్లాడినా ఆ రుణం తీర్చుకోలేము. సేవలు ఆప్ చేస్తానని ప్రభుత్వం అంటుంది, కేంద్ర ప్రభుత్వం. మీరేమంటారా? కేంద్ర ప్రభుత్వానికి తెలుసో తెలీదో కానీ అందరూ ఒకే విధంగా ఉండదు. స్వచ్ఛంద సంస్థలు అంటే అన్నీ ఒకే విధంగా ఉండవు. కొన్ని సంస్థలు సెల్ఫ్ కోసం, కమర్షియల్ కోసం ఉంటాయి. కొన్ని సంస్థలు నిరుపేదలకు సహాయం చేసే విధంగా ఈరోజు స్వచ్ఛందంగా ఈరోజు ప్రజలు అందరూ చూస్తూ ఉన్నారు, గమనిస్తూ ఉన్నారు. ప్రతి ఒక్క సేవ ఈరోజు ఆర్డిటి చేస్తూ ఉంది. ఎన్ని రంగాలంటే అన్ని రంగాల్లో కూడా ఆర్డిటి సేవలు అందిస్తూ ఉంది. బొట్టు పెట్టుకున్నారు, ఇక్కడ క్రిస్టియన్ వాళ్ళకి బాగా చూస్తారు, తెలుగు వాళ్ళకి బాగా చూడరు అని ఈ నిధులు ఆపడానికి మెయిన్ కారణం ఇదేనంట. ఆరోగ్య విషయాలలో, సేవల విషయాలలో ఒక మతాలకు, ఒక కులాలకు సంబంధం ఉండదండి. సేవ అనేది అన్ని విధాలుగా ఈరోజు ఆర్డిటి ఇచ్చిన సేవల్లో విద్యాపరంగా చూసుకుంటే ప్రతి ఒక్క రంగాల్లో ఐఏఎస్ కానీ, ఐపీఎస్ కానీ, ఆల్ రంగాల్స్లో ప్రతి ఒక్క రంగంలో విద్యలో ఉన్నారు. హాస్పిటల్స్లో చూపించుకున్న వాళ్ళైతే ప్రతి ఒక్కరూ నడవలేని వాళ్ళు నడుస్తూ ఉన్నారు. హార్ట్ విధంగానే ప్రతి ఒక్క విధంగా పిల్లలకు ఈరోజు అంగవైకల్యంగా ఉన్న పిల్లలు కానీ, బుద్ధిమాంద్యం ఉన్న పిల్లలు కానీ ప్రతి ఒక్కరికి ఈరోజు లక్షలాది రూపాయలు ఈరోజు వెచ్చించి ఆర్డిటి చూస్తూ ఉంది. ఇది తప్పిదం. ఎందుకంటే కుల మతాలకు అనేది అది అవగాహన లేక మాట్లాడుతున్నారే కానీ ఈ ఆర్డిటి సంస్థలో ఎన్నో వేల లక్షలాది మంది ఈరోజు చూపించుకుంటున్నారు. ఆ కులం ఏదో, ఆ మతం ఏదో కూడా ఆర్డిటికి తెలియదు. కానీ ఎవరికి ఇష్టం వచ్చిన దాన్ని మనం పూజించుకోవచ్చు, అది సమంజసమే, అది కరెక్టే, ఆరాధించుకోవచ్చు, కరెక్టే. కానీ ఎవరి ఇష్టం వాళ్ళది, వాళ్ళు అక్కడి నుంచి వచ్చారు కాబట్టి వాళ్ళ దైవం అది. ఇక్కడ మనం ఉన్నాం కాబట్టి మన ఎవరి ఇష్టం వాళ్ళది. దాన్ని అదనేది మూర్ఖులుగా మాట్లాడే ఒక మూర్ఖత్వం మాటలు. కాబట్టి ఆర్డిటి కొనసాగాలని చెప్పేసి మేము ప్రభుత్వాలకు హెచ్చరిస్తూ ఉన్నాము, కోరుకుంటూ ఉన్నాము. అదేవిధంగా ఇవి నిలుపుదల అయితే మటుకు అనంతపురం జిల్లా కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, రావణ కాష్టంగా, రాక్షస కాష్టంగా ప్రజలే తగు బుద్ధి తీర్పు చెప్తారని చెప్పేసి స్వచ్ఛందంగా నేను కోరుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్. మా ఊరికల్లా కదిరికల్లా కూడా ఆటి బాగా బట్టలు ఇచ్చినారు, చదివించినారు, అన్ని బాగా చేసినారు. మాకు బాగా హెల్ప్ చేసినారు సార్. ఆర్డిటి సేవలు మీకు ఏ విధంగా ఉపయోగపడుతున్నాయి? మాకు అన్ని మంచిగా జరుగుతుండే. మిమ్మల్ని సేవలు మూసేస్తాము, నిధులు ఆపేస్తామని గవర్నమెంట్ అంటుంది, మీరే ఆపకూడదు సార్, బాగా మంచి చేస్తున్నాడు, ఆపకూడదు. అవి చాలా మంచిది. ఎన్ని సంవత్సరాల నుంచి చూపించుకుంటున్నారు ఇక్కడ అంటే మేము ఇప్పుడే ఫస్ట్ ముందు మా పిల్లలకు చదివించి, చిన్న పిల్లలు మాకు ఇప్పుడు పెళ్ళిళ్ళు అయిపోయినాయి, అంతవరకు చూసినారు. మాకు బట్టలు ఇచ్చినారు, చదివించినారు, గూడు మొత్తం ప్రతిదీ తెచ్చినారంటారా? మీరు వెనకాల అవన్నీ ఉన్నాయి కదా, అవేమ్మా ఇవన్నీ? వాళ్ళకి ఈడ గంజి ఇస్తారు, అన్నం భోజనం పెడతారు, గుడ్డు ఇస్తారు, అట్టిపండు ఇస్తారు, అవన్నీ కూడా పెడతారా? లేదా డబ్బులు అడుగుతారా? లేదు, డబ్బులు అడగరు. వాళ్ళకి ఉండే వాళ్ళకి అందరికి వాళ్ళకి పెడతారు, పేషెంట్ పెడతారు. ఇంట్లో లాగా చూసుకుంటారంటారు? చాలా బాగా చూసుకుంటారు. డాక్టర్స్ కూడా బాగా చూసుకుంటారు. మొత్తానికి ఆర్డిటి సేవలు బంద్ చేస్తారంటే మీరేం చెప్తారు గవర్నమెంట్ కి? చేయకూడదు అని చెప్తాం సార్ మేము. చాలా మంచి చేయకూడదు, అంతే, చాలా మంచి చేయకూడదు. ప్రజలకు చాలా మంచిది సార్ అది. మాకైతే చాలా మంచిది. ఎంత జనం చూడండి సార్ మీరే. ఇక్కడ నుంచి లాస్ట్ వరకు ఉన్నారు.
ఇక్కడే 500 మంది ఉంటారు ఇక్కడే. అందరికి వీళ్ళందరికీ సమకూరుస్తారా ఫుడ్ ఇవన్నీ? అందరికి ఇస్తారు. సతాయించారా? డబ్బులు ఏమడగరు. స్ట్రెచ్చర్ కి 100 రూపాయలు ఇటువంటి ఏమడగరు. చాలా బాగా చూస్తారు. మీకేంటో ఒక గవర్నమెంట్ హాస్పిటల్ ఉంటుంది, మీరు మర్చిపోయినారు. పరిస్థితి ఏంటి? అంతకంటే ఇదే బాగా చూస్తారు. గవర్నమెంట్ హాస్పిటల్ కి ఎప్పుడైనా వెళ్ళిండ్రా? లేదు, పోయినలే సార్. ఇప్పుడు వరకు పోలేదా? పోయమ్మా, చిన్నప్పటి నుంచి ఇప్పుడు వరకు పోయమ్మా. ప్రైవేట్ మాత్రం లేకపోతే ఇక్కడ ఎక్కువ అయిందంటే ఇక్కడే. గవర్నమెంట్ హాస్పిటల్ చూడలేదా మీరు? గురువే చూడలేదు సార్. ఇంతప్పటి నుంచి ఇడే చేస్తున్నాము. ఈ అటు లేకుండా ఉంటే మేము మంచమే కాదు. ఈ హాస్పిటల్ మూసేస్తారంటే ఏంటి మూసేస్తారు? మేము ఎక్కడ వాళ్ళంట చెప్పమాను. సార్ ఉన్నప్పుడు ఇంకా బాగా జరుగుతుంది. అంటే ఎవరు? ఫాదర్ సార్ అంటే వీళ్ళు ఫాదర్ క్రిస్టియన్ అంటున్నారు, మీరేమంటారు? అట్లాంటివన్నీ ఏమన్నా చెప్తారా? తెలుసు సార్ మాకు. సార్ అయితే చాలా మంచి చేసినాడు. ఆయన ఉన్నప్పటి నుంచి చూస్తున్నారు మీరు వైద్య సేవ. విద్య కూడా వేరే వాళ్ళు పంపించి చూసినారు. ఓహో, మీ ఇప్పుడు కూడా మా అబ్బాయి పెళ్లి అయిపోయింది కదా, మాకు వాళ్ళ డబ్బులు ఇంకా ఉంది మాకు బ్యాంక్ లో కూడా. వాళ్ళు వేసిన చెట్టు కూడా ఉండాలి. ఈ గవర్నమెంట్ ఇచ్చింది ఏం లేవు, ఇవన్నీ సున్నా అంటారా? ఫాదర్ ఇచ్చిందే ఉండాలి. ఇంకా 9,000 ఎంతో ఉంది. ఇంకా ఆర్డిటి ఇచ్చిండేదే ఉంది. ఇంకా దాంతోనే అట్లే ఉంది. వాళ్ళ పేరు ఎట్లే పెట్టుకున్నాం మేము. ఏం చేస్తున్నావు ఇక్కడికి వచ్చిమా? నేను ఆడ మైనా ఆఫీస్ లో పనిచేస్తా సార్. నారపల్లిలో మైనా ఆఫీస్ లో చేస్తాను. ఇక్కడ పాపకు సిజరింగ్ అయింది సార్. బిడ్డ 2 కూతుర్లు అమల్లా. బాగా చూస్తున్నారు సార్. అప్పటి నుంచి ఇడే ఉన్నారా? 10 రోజులు అయితే ఇక్కడే చేస్తున్నాను. వైద్యం అంతా ఇడే సార్. ఫస్ట్ కానుపు కానీ ఇడే అయింది సార్ మా కూతురు. మళ్ళీ 2వ కానుపు కానీ ఇక్కడే. అధికారులు గవర్నమెంట్ మీ హాస్పిటల్ తీసేస్తుందంట, సేవలు బంద్ చేస్తుందంట, మీరేమంటారు? అట్లా చేసి తీసేస్తే ఎట్లా సార్? బీద సాధకు బాగా సహాయం. పిల్ల తల్లి బీద సాధ ఇట్లా వాళ్ళు డబ్బులు లేని వాళ్ళు ఉంటారు సార్. మీకు గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది కదా, అక్కడైతే ఎప్పుడు పోలే సార్. గవర్నమెంట్ హాస్పిటల్ కి పోలేదా? ఈ హాస్పిటల్ పేరు ఏం పేరు? ఈ ఆర్డిటి ఆసుపత్రి అంటారు సార్. మీకు చిన్నప్పటి నుంచి తెలుసు అంతే? ఈ పిల్లలకు కూడా వైద్యం అందుతున్నట్టుంది బాగా సార్. గంజి పాలు ఫుడ్. డబ్బులు ఏమన్నా అడుగుతారా గవర్నమెంట్ వాళ్ళు? సార్ ఎవరే కానీ 10 పైసలు దుడ్డు. మీకంటే ఓ మంత్రి ఉంటాడు, ఆ మంత్రికి ఏం చెప్పుకుంటారు? చెప్పుకుంటాం సార్. ఇట్లే మీయకి అట్లా అడుగుతారా? చెప్పుకుంటాం సార్. ఇట్లే చెప్తారు సలహాలు. ఏమి ఆడే కానీ 10 పైసలు ఖర్చు పెట్టేది లేదు సార్. డబ్బులు అడిగే వాళ్ళే లేరు సార్. అంతేలే. బాగా సహాయం బాగా అందిస్తున్నారు సార్. సహాయం అంటే ముందు ఉంటారు. మనం ఒక అడుగు వేస్తే అడ్డీటీ ఎన్ని అడుగులు వేస్తుందో బీద సాధన ముందరకు తెస్తాను సార్. అడుగులు ఆపేస్తామంటున్నారు కదా, మీరేమంటారు? అదే సార్ ఆపేస్తామంటే ఎందుకు ఇట్లా చేస్తున్నాడు ఆయన? అట్లా ఇడిసేటి విడితే బీద సాధన ఇంకా అంత ఎక్కువ చూస్తారు కదా అని మాకు చాలా బాధ అవుతాను సార్. అట్లా ఆపేయి కదా సార్ ఆయన. అది ఎందుకు ఆపేస్తున్నారు తెలుసా? వేరే కులం అని ఆపేస్తున్నారంట. అంటే ఏరే కులం అంటే ఏరే కులం అనకూడదు కానీ మైకు ముందర మాట అంటున్నారు. అంత తక్కువ వంచినాయి కదా సార్. అందరం ఒకటే మనుషులు అన్నాక అందరం ఒకటే. తక్కువ కులం ఇంతమంది ఉన్నారు సేవలు పొందే వాళ్ళు. ఇబ్బంది ఏమన్నా అయిందా? ఏమి ఇబ్బంది లేదు సార్. బాగా చేస్తున్నారు సార్ అన్ని. ఆయన దేవుడు అనుకోలే మాకు. చివరిగా ఏం చెప్పుకుంటారు? చివరి మాకు థ్యాంక్స్ చెప్పిపోతాం సార్. బాగా చూసినారు, మా పిల్ల తల్లి బాగున్నారు, క్షేమంగా ఉన్నారు, మీ దయతో అని చెప్పిపోతాం సార్. చెప్పుకోండి. మళ్ళీ ఆర్డిటీకి ఏం చెప్పుకుంటారా? చెప్పుకుంటాం సార్. థ్యాంక్స్ చెప్తాము. బాగా చూసినారు సార్ మాకు. తల్లిదండ్రుల కంటే మీరే ఎక్కువ సార్ మాకు. థ్యాంక్స్ సార్ అని చెప్పిపోతాం. ప్రభుత్వము ఇంత వైద్య సేవలు అందిలేదు, ఆర్డిటి అందిస్తుంది. ఆర్డిటి సేవలు ఆపేస్తామంటుంది గవర్నమెంట్కి మీరేం చెప్పుకుంటారు? అస్సలు ఆపేయకూడదండి. ఇంత మంచిగా సేవలు అందించే సంస్థను ఆపేయడం అనేది అది ప్రభుత్వం చాలా తప్పు నిర్ణయం తీసుకుంటుంది. ఆర్డిటి ఎంత సేవ చేస్తుండేది పిల్లోడే నిర్లక్ష్యం. అవునా? ఫస్ట్ సారే మీ ఇంటి వారు ఫస్ట్ వరుసడు. మీకేమనిపించింది? ఇక్కడ వైద్యం అంత బాగుంది? చాలా బాగుంది. బయట ప్రైవేట్ హాస్పిటల్లో చూపించుకోవాలంటే చాలా డబ్బులు ఖర్చు అవుతాయి. ఇక్కడ చాలా తక్కువలో చూసి సేఫ్టీగా ఇప్పుడే ఐసీయూ నుంచి బయటకు వచ్చారు పిల్లాడు. ఇంటికి వెళ్తున్నాం. డబ్బులు ఏమైనా తీసుకున్నారా? మీకు నామినల్ ఫీజు అంతే. బయట అయితే లక్షల్లో ఖర్చు అయిపోయేది. ఇక్కడ చాలా తక్కువ రేట్లో అయిపోయింది. మాది కర్నూలు. కర్నూలు నుంచి ఇక్కడికి వచ్చారా? ఇక్కడికి వచ్చాను. కర్నూలులో వైద్యం ఫేమస్ మామూలుగా అయితే. అంటే కర్నూలు టౌన్ కాదు, పక్కన. అవును. అటువంటి వైద్యం వదిలేసి మీరు ఇంత నమ్మకంతో వచ్చారు? అదే ఆర్డిటి మీద ఉన్న నమ్మకంతో ఇక్కడ. చెప్పారా మీకు ఆర్డిటి బాగా చూస్తుందని? చెప్పారు, అందుకే ఇక్కడికి వచ్చాము. అది ఈ మధ్యన ఏదో ప్రైవేట్ ఇది ఆర్డిటిని ఆపేస్తున్నాం అంటున్నారు. చాలా బాధేసింది. అది గవర్నమెంట్ దానిపైన ఆలోచించాలి. ఆర్డిటి ఎందుకు ఆపేస్తున్నారంటే ఒక క్రిస్టియన్ సంస్థ ఇది క్రిస్టియాన్ని ప్రోత్సహిస్తుంది అంటున్నారు. మీకేమంటారు మీరు? ఇక్కడ క్రిస్టియన్స్ ఒక్కటే నా చూపించుకునేది హాస్పిటల్లో. అన్ని మతాలు అన్ని క్యాస్టులు అందరూ చూపించుకుంటున్నారు. ఆ విధంగా ఆలోచించడం చాలా తప్పు. అన్ని క్యాస్టులు చూస్తున్నారు ఇక్కడ. ఓన్లీ క్రిస్టియన్స్కి ఏం చూపించట్లేదు,
ఇంకొకటి మతం పరంగా కూడా ఇక్కడ ఏమీ ఎక్కడ చెప్పట్లేదు. ఇది ఆలోచించాల్సిన విషయమే ప్రభుత్వం. వైద్యము ఎవరికైనా అందుతుందంటారు ఆర్డిటీలో? ఖచ్చితంగా, దాంట్లో డౌట్ లేదు. మీరేమంటారు చివరగా కేంద్ర ప్రభుత్వానికి ఏమని చెప్తారు? ఆర్డిటీ అనేది ప్రతి ఒక్క మతంని, ప్రతి ఒక్క కులానికి వైద్యం అందిస్తుంది. వైద్యమే కాదు, గ్రామాల్లో చాలా సౌకర్యాలు కట్టిస్తుంది, చేస్తుంది. కాబట్టి దీన్ని ఒక మతపరంగా మాత్రం చూడకూడదు. ఇది ఒక సామాజిక ట్రస్ట్ కాబట్టి దీన్ని ట్రస్ట్గానే చూసి దీనిపైన ఏమున్నా వ్యతిరేకం కాకుండా సానుకూలంగా నిర్ణయం తీసుకోవాలని వేడుకుంటున్నాను కేంద్ర ప్రభుత్వాన్ని. బాగా సహాయం పడుతుంది అంకుల్ మాకి. మేము అక్కడ కళ్యాణ దుర్గంలో చూపించుకుంటుంటే అక్కడ కాలేదని ఇక్కడ పంపించింటే ఇక్కడ బాగా చూసినారు. అంతవరకు ప్రత్యేకంగా కాన్పులకి సంబంధమైన ఆర్డిటీలో కాన్పుకి ప్రత్యేకం అంటారు. ప్రతిదీ నార్మల్ చేయాలని ఇక్కడ ఎక్కువ నార్మల్ గా ట్రై చేస్తారు. మీ చిన్న పాప ఇక్కడేనా? అక్కడ కళ్యాణ దుర్గం ఆడిట్ హాస్పిటల్లో అయింది సార్. ఇక్కడికి అక్కడ అయ్యలేదు, పెద్ద ప్రాణానికి ప్రమాదం అవుతుంది అని ఇంతలకే ఇక్కడికి చేపించుకున్నటి నుంచి ఇక్కడ బాగా చూస్తున్నారు డాక్టర్స్. ఆ మాట చెప్పిన తర్వాత ఆర్డిటీకి వచ్చారు. మీ పాప ఆర్డిటీ? పాప. హాయ్ నాన్న, హాయ్ చెప్పు కెమెరాకి. హాయ్ చెప్పు. హాయ్ అన్న. మళ్ళీ ఇంకోసారి అన్న. హాయ్ అన్న. ఇంకోసారి అన్న. హాయ్ అన్న. హాయ్ అన్న. హాయ్ చెప్పు. హాయ్ అన్న. చెప్పు చెప్పు. ఆర్డిటీలో సేవలు ఎలా ఉంటాయి? చాలా బాగున్నాయండి. మా చెల్లెల్నే ఇప్పుడు నిన్న మార్నింగ్ తీసుకొచ్చాము. సీరియస్గా ఉందన్నాము, కానీ మేము ఎక్కడికైనా వెళ్తామన్నా కానీ ఏం అవసరం లేదు. ఇక్కడ మార్నింగ్ నుంచి కానీ ఫుడ్ కానీ ఏదన్నా ఇక్కడ నర్సులు కానీ అంత చాలా బాగా చూసుకుంటున్నాం. ఈ ప్రైవేట్ హాస్పిటల్స్కి ఆర్డిటీకి తేడా ఏమన్నా? అంటే ఇక్కడికి మేము, నా పెద్ద కొడుకుకి ఇప్పుడు 15 ఏళ్ళు, నేను కూడా ఇక్కడే డెలివరీ అయ్యాను. అప్పటి నుంచి ఇప్పటికీ అలాగే ఉంది. చాలా బాగా చేస్తుంది, ఏమి ఇబ్బంది. కరోనా అప్పుడు నేను మా ఆయన చాలా సీరియస్ గా ఇక్కడ వచ్చినాము. ఈ ఆర్డిటీ వల్లే మేము బయటపడినాము అని. ఈ ఆర్డిటీ సేవలు క్రిస్టియానిటీకి సంబంధించినవని ఆపేస్తామంటున్నారు. ఇక్కడ మీకు మతపరమైనవి ఏమైనా చేస్తారు? లేదు లేదు, అలా ఏం లేదండి, అలా ఏం లేదు. ఇక్కడ ఉన్న స్టాఫ్ కానీ నర్సులు కానీ కనీసం మేడమ్స్ కానీ అస్సలు మాకి మేడమ్స్ ఇక్కడ డాక్టర్స్ ఉన్నారు కదా, ఎంత బాగా చూసుకుంటారంటే అంత బాగా చూసుకుంటారు. సిలువుకు సంబంధించిన సింబల్స్ ఏమైనా చూసినారా? ఇది అలా ప్రోత్సహిస్తున్నారు, ఎందుకంటే క్రిస్టియానిటీ ఇయము నిధులు ఇయము అంటున్నారు. ఇక్కడ ఆయనే అన్ని ఫెర్రర్ గారు, ఆయన ఫోటోనైతే మేము చూసాం, ఇంకా వేరే ఏది చూడలేదు. అంతే, ఏం చూడలేదు. అలాంటివి ఇక్కడ అడిగే వాళ్ళు చేసే వాళ్ళు కూడా ఫెర్రర్ గారిని అంటారే గానీ వేరే ఇంకేది లేదండి. చివరిగా ఈ హాస్పిటల్ మూసేస్తాము, నిధులు ఇవ్వమంటున్నారు. కేంద్ర ప్రభుత్వానికి మీరు ఏం చెప్పుకుంటారు? మేము రిక్వెస్ట్ చేస్తున్నామండి, ఇక్కడికి పాపం చాలా మంది ఎక్కడెక్కడో చుట్టుపక్కల పల్లెలలో వస్తారు, ఇక్కడ ఇంకా బెంగళూరు నుంచి ఎక్కడెక్కడ నుంచో వస్తున్నారు. ప్లీజ్ అలా ఏం చెయ్యకండి, ఎందుకంటే లేవు. మీరు తరతరాలు మీ ఇంట్లోనే ఇంతమంది ఉన్నారు. మా పెద్ద కొడుకు ఇక్కడే, మా పెద్ద కొడుకు ఇప్పుడు 15 years ఇక్కడే నేను డెలివరీ అయ్యిండేది. ఇక్కడ చాలా బాగుందండి. ఇప్పుడు మా చెల్లెల్ని తీసుకొని వచ్చినాం మేము. మా చెల్లెల్ని ధైర్యంగా కూర్చున్నారు ప్రైవేట్ హాస్పిటల్. అవునండి, మేము అసలు క్రిటికల్ గా ఉంది, నమ్మకంతో చెప్పారండి, చెప్పారు. తనకి బ్లడ్ సర్క్యులేషన్ జరగలేదు, ఉన్నట్టుండి బ్లడ్ తగ్గిపోయినా కానీ ఇప్పుడు వీళ్ళే అరేంజ్ చేసేసి తను ఇప్పుడు నార్మల్ పొజిషన్ కి వచ్చారు. మేము ధర్మవరం అండి, ధర్మవరం నుంచి ఇక్కడికి వచ్చారు. మీకంటూ ఒక గవర్నమెంట్ హాస్పిటల్ ఉంటుంది, మీరు మర్చిపోయినా? లేదండి, మేము వెళ్ళామండి అక్కడికి. మీ ఇలాకాలో మంత్రి గారు, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ గారు అంటారు, ఆయనకి ఏమైనా చెప్పుకుంటారా ఈ హాస్పిటల్? ఆయన కూడా చాలా మంచివారండి, ఆయన కూడా చాలా హెల్ప్ చేస్తారు. ఏదన్నా మేము వెళ్ళినా కానీ చెప్పినా కానీ ఆయన వింటారు. సరే సార్, మీకు చెప్తున్నాము, దయచేసి మీరు ఆర్డిటీ లాగే ఉన్నియండి. ఇంకా ఏమన్నా చేయాలనుకుంటే ఆర్డిటీకి ఏమన్నా చెయ్యాలా కానీ ఆపేస్తే మాత్రం బాగుండదు. ఒక అమ్మ లాంటిది, మాకు ఒక గుడి లాంటిది, ఏదన్నా ప్రజలకు ఇది అంటే మాకు ఇదే సార్. గుడి బడి తీసుకుంటారండి. అలా మేమేమంటామంటే వస్తానే పాపం తీసుకునేస్తారు. ట్రీట్మెంట్ ఇక్కడ ఉంది అంటే మాత్రం బయటికి పంపించారు. కరోనా టైంలో కూడా అన్నారు, ఐసీలో ఉన్నాము, చాలా రికవర్ అయ్యి ఇట్లున్నామంటే మేము ఆర్డిటీకి చాలా రుణపడి ఉన్నాము. అట్లా ఫెర్రర్ గారికి గవర్నమెంట్ కి ఏమని చెప్పుకుంటారా చనిపోయిన అంత్యక్రియ? ఫెర్రర్ గారికి అయితే చాలా చాలా కృతజ్ఞతలు. ఆయన వాళ్ళ కొడుకు కూడా బాగా చేశారండి, ఆయన కూడా బాగా చేశారు. ఇప్పుడు ఎక్కడ డిస్టర్బెన్స్ వచ్చిందో తెలీదు,
కానీ అంటున్నారు, మాకైతే ఏం తేడా ఏం కనిపించలేదు. ఇక్కడ ఇక్కడ అన్నీ తగ్గిపోయినాయి, నిధులు అక్కడ నుంచి రావట్లేదు అంటున్నారు, కానీ పాపం ఏం చేస్తున్నారేమో కానీ ఎవరిని ఇబ్బంది పెట్టారు. సుమారుగా 4 సంవత్సరాల నుంచి ఈ వైద్య సేవలైన విద్య, వైద్యం, కూడు అన్ని ఆపేశారు ఆర్డిటీకి. 4 సంవత్సరాల నుంచి తొందరలో మూసేస్తారని ఒక అపోహ ఉంది. మీరు చివరగా గవర్నమెంట్కి ఏం చెప్పుకుంటారు, కేంద్ర ప్రభుత్వానికి? మాకు అలా అనిపించలేదండి. ఇక్కడ అన్ని దొరుకుతున్నాయి, కానీ ఆపేసే సిచ్యువేషన్ వస్తే దయచేసి దీనికి ఏం చెయ్యొద్దండి. ఉంటే అందరూ హెల్ప్ చెయ్యండి, కానీ సపోర్ట్ చెయ్యండి, కానీ మూసేయొద్దండి. మేము చెప్పేది అయితే ఇదే. వాళ్ళ కోసం ఆర్డిటీ ఉండాలా, చెయ్యాలా. మాలాంటి వాళ్ళ కోసమని కాదు, చాలా పూర్వాళ్ళు కూడా ఎక్కడి నుంచి వస్తారు. చూస్తున్నాం బెడ్స్, వాళ్ళ బంధువులు కూడా ఉన్నారు చుట్టుపక్కల చాలా మటుకు. మీరు చూస్తే అదే గవర్నమెంట్ హాస్పిటల్ అయితే ఒకరిని కూడా ఉంచారండి. మేమే ఉన్నాము. మా చెల్లెలకి 9 years తర్వాత అయింది తను. మేము బయట టెన్షన్ పడతా అంటే మేము ఒక్కొక్కరం వెళ్తా అన్నా కానీ చూడమంటున్నారే, కానీ ఏ సిచ్యువేషన్ లేవండి. చెప్తున్నారు, మేము భయపడుతున్నా కానీ మీరు ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళొద్దండి, మేము ఇక్కడ చూస్తామని కూడా బాగా చేస్తున్నారండి. ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు 7th month 1 kg ఉన్నారు బాబు లోపల అంటున్నారు. ఉన్నా కానీ సపోర్ట్ చేస్తున్నారండి, ఏ ఇబ్బంది ఏం లేదు. చాలా బాగా చేస్తున్నారు. ఇప్పటి వరకు మీరు చెప్తుంటే తగ్గిపోయినాయని అంటున్నారు, కానీ మాకేం కనిపించలేదు. మాకు అన్ని వస్తాయి మీద ఉన్న నిధులతో చేస్తాను. ప్లీజ్ అండి, ప్లీజ్ ఎవరైనా కానీ ఆర్డిటీని సపోర్టే చేయండి, కానీ ఇక్కడ ఏది జరగలేదు. మతపరంగా ఏమీ లేవు, ప్లస్ ఏమీ లేవండి. మేము ఇక్కడికి 3 days 4 days అయింది ఇక్కడికి వచ్చి. అట్లా సిచ్యువేషన్ ఏమీ లేదు. చాలా బాగా అన్ని దొరుకుతున్నాయి. ప్లీజ్ చెప్తున్నాం మేమైతే, అట్లా సిచ్యువేషన్ ఏం లేదు. చెయ్యాలంటే హెల్పే చేయండి, కానీ వేరే ఏమి మతపరంగా ఇక్కడ ఏం లేదండి. ఇంకా ఇక్కడ స్పెయిన్ డాక్టర్స్ కూడా నాకు ఈ ట్రీట్మెంట్ ఇచ్చినప్పుడు కూడా స్పెయిన్ నుంచి వాళ్ళు అన్నారు చాలా బాగా ట్రీట్మెంట్ దక్కిందండి. ఎందుకంటే మనం జరిగిందే చెప్పాలి, కానీ డాక్టర్స్ తీసుకొచ్చి ఇక్కడ ట్రీట్మెంట్ చాలా వాళ్ళు కూడా మేము ఉన్నామంటే, మేము పెయిన్స్ ఏమన్నా వచ్చినప్పుడు బాధపడితే ఎంత నార్మల్ హాస్పిటలే కదండి, ఇక్కడ వాళ్ళు ఎంత బాగా మాకు సపోర్ట్ చేస్తారంటే మీకేం కాదు మేము ఉన్నాము అనేసి మా పేరెంట్స్ని ఎవరిని లోపలికి రానికపోయినా వాళ్ళే అంత బాగా చూసుకుంటారు. అట్లేం లేదండి. ఇక్కడ మతపరమైనవి ఏమీ జరగలేదు, ఏంది జరగలేదు. కుటుంబ పరంగా బాగా చేస్తున్నారండి. ఇప్పుడు కూడా పిల్లవాళ్ళని దాంట్లో పెడతారు కదండి, వెయిట్ తక్కువ ఉంటే పెడతారు కదా, మీరు బయటకి ఏం వెళ్ళొద్దండి, మేము చూస్తాము, అరేంజ్ చేస్తామనే చెప్తున్నారు, కానీ మీరు వెళ్ళిపోండి, మేము చేయలేము, హై రిస్క్. మేము ఇప్పుడు ధర్మవరంలో తనకి పెయిన్స్ అట్లా కొంచెం ఏదో ఇబ్బంది ఉంటే పోతే వాళ్ళు మేము చెయ్యమనంటే ఇప్పుడు తీసుకెళ్ళండి అన్నారు, కానీ ఇక్కడికి వస్తే వెంటనే తీసుకొనేసి మేడమే రిక్వెస్ట్ చేస్తారు, ఎక్కడికి వెళ్ళొద్దండి, ఇక్కడే ఉండండి, మేము ట్రీట్మెంట్ చేస్తాం, ఏ ఇబ్బంది ఉండదు. ఓకే, థ్యాంక్స్ అండి.